Hello, students. Yeah, how are you? Yeah, I thought you all are fine at your homes. Okay. In science, previous class we discussed about teeth of animals. Is it right? Yes. Teeth of herbivores. How like teeth of herbivores? Yes, herbivores teeth was very strong, back teeth. Is it right? Okay. Next, which animals are chewing curd? Yes, cows, buffaloes are chewing curd. Which animals are no nibbling the food? Which animals? Rabbits, squirrels are nibbling the food. And teeth of carnivores. Which animals have strong front and sharp pointed teeth? Yes, tigers. Okay. How like snake take food? Snakes swallow the whole food. Okay. Now we discuss the special fooding habits of animals. Special fooding habits. Animals such as butterflies, honeybees, frogs, and elephants have special fooding habits. What? Butterflies, honeybees, frogs, and elephants have special fooding habits. Butterflies, bees, and mosquitoes have a long, thin, straw like tube as the mouth. Butterflies ki, honeybees ki, and mosquitoes ki ఎలా ఉంటుంది? లాంగ్గా థిన్గా ఒక స్ట్రా లాగా ఉండే ఒక ట్యూబ్ ఉంటుంది వాటి మౌత్కి. మీరు చూసే ఉంటారు కదా మస్కిటోస్కి ఎలా ఉంటుంది, స్ట్రా లాంటి ఒక మౌత్ ఉంటుంది. అదేం చేస్తుంది, మన స్కిన్లోకి ఆ స్ట్రా లాంటి దాన్ని గుచ్చి బ్లడ్ తీసుకుంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. దే suck in food with the help of this tube. Butterflies and bees usually feed on nectars from flowers. Okay, here is one keyword, nectars, nectar, nectars. Let's we see the meaning of nectar in the keyword box. A sweet liquid produced by flowers. A sweet liquid. It is produced by flowers. ఫ్లవర్స్ నుంచి వచ్చే ఒక స్వీట్ లిక్విడ్ని నెక్టర్ అంటారనమాట. మీరు చూసే ఉంటారు కొన్ని ఫ్లవర్స్ షూట్ ఎప్పుడు బటర్ఫ్లైస్ ఉంటాయి. ఎందుకుంటాయి? ఆ నెక్టర్స్ని తీసుకోవడానికి ఉంటాయి అక్కడ. ఆ నెక్టర్సే దానికి ఫుడ్ అనమాట, బటర్ఫ్లైస్కి కానీ బీస్ కానీ వీటన్నిటికీ ఆ నెక్టర్స్ ఫుడ్గా తీసుకుంటాయి అనమాట. ఓకే, హియర్ ఈజ్ వన్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ఆరెంజ్ కలర్ బాక్స్. Butterflies have straw-like tube as their mouth to pull leaves out, to wash itself, to suck nectar. What is the correct one? To suck nectars. And next here is the frog has a long and sticky tongue. Frog has a long and sticky tongue. We have tongue, no? మన టంగ్ ఎట్లా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. కానీ ఫ్రాగ్ టంగ్ చాలా పెద్దదిగా ఉంటుంది. విచ్ ఇట్ కీప్స్ రోల్డ్ అప్ ఇన్సైడ్ ఇట్స్ మౌత్. అది ఆ లాంగ్ టంగ్ని ఏం చేస్తుంది, రోల్ చేసుకొని తన మౌత్ లోపల పెట్టేసుకుంటుంది. అంటే అంత లాంగ్ టంగ్ నోట్లో పట్టదు కదా, ఏం చేస్తుంది, అది రోల్ చేస్తే నోట్లో పడుతుంది. అలా రోల్ చేసుకొని తన నోట్లో పెట్టేసుకుంటుంది అన్నమాట, మౌత్లో. When the frog sees an insect, it flips the tongue out and catches the insect. ఎప్పుడైతే ఫ్రాగ్ ఇన్సర్ట్ని చూస్తుందో అప్పుడు ఏం చేస్తుంది, తను రోల్ చేసుకున్న టంగ్ని ఫ్లిప్ చేస్తుంది, అంటే తీసి ఏం చేస్తుంది, ఆ టంగ్ ఎలా ఉంటుంది అంటే స్టిక్కీగా ఉంటుంది అనమాట. ఆ స్టిక్కీగా ఉన్న టంగ్ ఏమవుతుంది, ఇన్సర్ట్ ఇట్లా టచ్ అవ్వగానే స్టిక్కీగా ఉన్న టంగ్కి ఇన్సర్ట్ అతుక్కుంటుంది, స్టిక్ అవుతుంది అనమాట. అప్పుడు వెంటనే దాన్ని ఏం చేస్తుంది, వెనక్కి తీసేసుకొని ఆ ఇన్సర్ట్ టచ్ చేయగానే వెంటనే తన టంగ్ని వెనక్కి తీసేసుకుంటుంది. లెట్స్ వి సీ ఎలా తీసుకునేదో చూద్దామా. దెన్ ఇట్ రోల్స్ ద టంగ్ బ్యాక్ ఇన్సైడ్ ఇట్ మౌత్ విత్ ద ఇన్సర్ట్స్ స్టిల్ స్టిక్ టు ఇట్. ఇన్సర్ట్ టంగ్కి స్టిక్ అవ్వగానే ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని వెనక్కి రోల్ చేసుకుంటుంది.
రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ ద టంగ్ని వెనక్కి రోల్ చేసేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది. దానికి ఆల్రెడీ ఇన్సర్ట్ స్టిక్ అయి ఉంది. ఆ స్టిక్ అయిన ఇన్సర్ట్ని ఏం చేస్తుంది, వెంటనే లోపలికి టంగ్ని రివర్స్ తీసుకునిద్ది అనమాట. అప్పుడేమవుతుంది, ఫ్రాగ్ అలా తింటుంది. ఫ్రాగ్స్ ఈట్ స్మాల్ ఇన్సర్ట్స్ సచ్ యాజ్ మస్కిటోస్ అండ్ ఫ్లైస్. ఫ్రాగ్ స్మాల్ ఇన్సర్ట్ని తింటుంది. ఏమేంటివి, మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్లైస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్లైస్, బటర్ఫ్లైస్, ఇలాంటి వాటన్నిటిని ఫ్రాగ్ తింటుంది. మీరు చూసే ఉంటారు కదా ఫ్రాగ్ ఎలా తింటుందో. ఎస్, ద జిరాఫీ హ్యాస్ ఎ లాంగ్ నెక్. దిస్ హెల్ప్స్ ఇట్ టు రీచ్ leaves on the top branch of tall trees. Giraffe have a long neck. This help it to reach leaves on the top of branches of tall trees. జిరాఫీ లాంగ్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ లాంగ్ జిరాఫీని మీరు చూసే ఉంటారు కదా, ఇక్కడ పిక్చర్లో కూడా ఉంది చూడండి. ఈ పిక్చర్ జిరాఫీకి లాంగ్ నెక్ ఉంది. ఆ లాంగ్ నెక్తో ఏం చేస్తుంది, టాల్ ట్రీస్ ఉంటాయి కదా, టాల్ ట్రీస్కి పైన కొన్ని లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ని కూడా ఆ టాల్ నెక్తో, ఆ లాంగ్ నెక్తో ఆ పైన ఉన్న ఎడ్జ్లో ఉన్న లీవ్స్ని కూడా అందుకొని తింటుంది. ద ఎలిఫెంట్ హ్యాస్ ఎ లాంగ్, థిక్ అండ్ స్ట్రాంగ్ నోస్ కాల్డ్ ఏ ట్రంక్. డిడ్ యూ సా ఎలిఫెంట్? Yes, I saw elephant and it was very big animal. Is it right? Yes, elephant was a big animal. I like elephants. I think you also like elephants. ఎలిఫెంట్కి ఎలా ఉంటాయి, ఒక పెద్ద ట్రంక్ ఉంటుంది. ఆ ట్రంక్ని ఏమంటారు తెలుసా, లాంగ్ నోస్ అంటారు మామూలుగా అయితే దాన్ని. కానీ దాన్ని మనం ఏమంటామంటే ట్రంక్ అంటాం అనమాట. ఎలిఫెంట్కి ఒక పెద్ద నోస్ ఉంటుంది, దాన్ని ఏమంటాము, ట్రంక్ అంటాము. ఎస్, ఇట్ use its trunk to break off branches and leaves on trees. ఏం చేస్తుంది ఆ ట్రంక్తో, పెద్ద ట్రీస్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు కదా కొన్ని మూవీస్లో ఎలిఫెంట్ ఏం చేస్తుంది, తన ట్రంక్తో పెద్ద లాక్స్ని, బ్రాంచెస్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది కదా, అలా యూస్ చేసుకుంటుంది. అండ్ బ్లషెస్ ఆ ట్రంక్లో వాటర్ తీసుకొని ఏం చేస్తుంది, ఆ వాటర్ని బ్లష్ చేసుకుంటుంది దాని మీద. టు పుల్ అవుట్ ప్లాంట్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. లేదా ఏం చేస్తుంది, ఆ ట్రంక్తో ప్లాంట్స్ని ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి, గ్రౌండ్ నుంచి ప్లాంట్స్ని ఇలా రూట్స్తో సహా పుల్ చేసేస్తుంది ఎలిఫెంట్. అలా తీసుకుంటుంది అనమాట దాని ఫుడ్. ఎలిఫెంట్ బ్లషింగ్ ఎప్పుడైనా మీరు చూసారా? ఎస్, వాటర్ తీసుకొని తన వీప్ మీద ఏం చేసుకుంటుంది, తన బ్యాక్ మీద బ్లష్ చేసుకుంటుంది. మీరు చూసే ఉంటారులేండి. ఓకే, హనీ బీస్, బటర్ఫ్లైస్ ఎలా తన ఫుడ్ని తీసుకుంటాయి? ఎస్, స్ట్రా లాంటి మౌత్తో తన ఫుడ్ని తీసుకుంటాయి. బటర్ఫ్లైస్, బీస్ తీసుకునే ఫుడ్ని ఏమంటారు, నెక్టర్ అంటారు. నెక్టర్స్ ఎక్కడుంటాయి, ఫ్లవర్స్లో ఉంటాయి. ఫ్రాగ్ ఎలా ఫుడ్ని తీసుకుంటుంది? ఎస్, ఫ్రాగ్ తన లాంగ్ టంగ్తో ఫుడ్ని తీసుకుంటుంది. నెక్స్ట్, జిరాఫీ తన లాంగ్ నెక్తో ఫుడ్ తీసుకుంటుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.